రైతు సోదరులకి నమస్కారం అండి. మహబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామం దగ్గర సికింద్రాబాద్ తండా విలేజ్ లో ఉన్నాం. భానుత్ భీమ్జీ గారు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది కోమలి అనే వెరైటీని కొంతమేర సాగు చేయడం జరిగింది. దీన్ని పరిశీలించడానికి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళు రైతు ప్రదర్శన క్షేత్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వీక్షించడానికి రైతులు డోర్నకల్ మండలం నుంచి మన కేసముద్రం మండలం నుంచి దగ్గరగా 200 నుంచి 300 మంది రైతులు ఈ ప్రదర్శన క్షేత్రానికి రావడం జరిగింది. అయితే తోట వేసిన రైతుతో పాటుగా మనకి తోటని చూడటానికి పరిశీలించడానికి వచ్చిన రైతులు కొంతమంది మనతో ఉన్నారు. ఇక్కడ అన్నగారు మీ పేరు చెప్పండి. బాదాద్ మహేందర్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ తోట చూడటానికి? కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం నుంచి వచ్చారు. ఉప్పరపల్లి నుంచి వచ్చారు. మీరు ఏపటేశారన్న తోట? ఈ నల్లికి తట్టుకోలేక. ఓకే అన్న. మామూలుగా మీరు ఎంత వేసేటోళ్ళు? ఇంత ముందు ఎప్పుడైనా 1.5-2 ఎకరాలు వేసేది. 2 ఎకరాలు వేసేది. ఈ నల్లి దెబ్బకి మీరు తోట వేయడం మానేశారు. ఇప్పుడు 2 సంవత్సరాల మీరు ఇప్పుడు ఈ కోమలి వెరైటీని చూడటానికి వచ్చారు కదా, ఈ వెరైటీ ఎలా ఉందన్న? ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బంద్ చేసినాం. ఇప్పుడు దీన్ని చూసి వేయాలనిపిస్తుంది. వేస్తాం, కంపల్సరీ వేస్తా కూడా. మీరు వేస్తారు. మీతో పాటుగా ఇక్కడికి వచ్చిన చూడటానికి వచ్చిన రైతులందరూ ఇత్తనానికి వేసే విధంగా అనిపించింది. దాదాపు నాతో వచ్చిన రైతులు కూడా దాదాపు వేస్తారు ఈ తోటను చూసి. ఎందుకంటే ఇంతవరకు నల్లి దాదాపు అన్ని నల్లితోటి కొన్ని పోయినాయి. దాదాపు మా ఊళ్ళో 40-50 ఎకరాలు వేసిరు కదా, ఒక 10 ఎకరాలే ఉండొచ్చు. అన్ని పోయినాయి, నల్లిలకు తోటి పోయినాయి అన్ని. ఇప్పుడు మీకు ఈ జూత్ అంటే ఎన్ని కింటాలు అయితే అనిపిస్తుంది? ఇప్పుడు నాకు తెలిసి 25 పైన వెళ్తుంది అన్న. 25-30 మన గొప్పలు పెద్దగా చెప్పుడు లేదు కానీ 25 పైన వెళ్తుంది. ఆ రైతు కూడా దాదాపు ఎకరం ఉంది కాదే, తక్కువ ఉన్నది. కాయ గింత కాయ అంటే ఏంది? ఇప్పుడు గనుపుకు మధ్యలో ఒక్కొక్క కాయలు కాసినాయి. దగ్గర ఉన్నది కాయ. ఓకే అన్న. తాళ్ళు లాంటిది ఏం అవపడతలేదు, ఏం తాయాలు అయితే అసలే లేదు. ఇప్పుడు రైతులు దీన్ని వేసుకోవడానికి బాగుంటది అన్న. కంపల్సరీ ఇదైతే ఏం నష్టం లేదు నాకు చూసే చూడ. నెంబర్ 1 ఉంది. గింత దగ్గర కాయ, ఇంత తాళలేదు. ఓకే అన్న. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మీ ఊరు నుంచి వచ్చిన 20 మంది రైతులకి నచ్చింది అది. అదే విధంగా మనకి తోట సాగు చేసినటువంటి రైతు ఉన్నారు. అన్నగారు మీ పేరు? భానుత్ భీమ్జీ గారు. భీమ్జీ గారు, మీరు ఈ తోటని ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఈ విత్తనాన్ని, కోమలి విత్తనాన్ని మొత్తానికి అయితే 3 ఎకరాలు పెట్టినాం కానీ దాంట్లో డామేజ్ అయింది. ఇది కాలే నారు. ఈ ఎకరం మొత్తం ఇదే, మొత్తం కంప్లీట్ గా. ఇప్పుడు ఈ కనపడే బిట్టు మొత్తం ఇదేనా? మొత్తం ఇదే. ఇప్పుడు ఎంత ఉంటదన్న ఈ బిట్టు? ఎకరం 5 గుంటలు. ఎకరం 5 గుంటలలో మీరు కోమలి వెరైటీని వేశారు. మిగతాది వెరైటీలలో వేరే చేశారు. అది కూడా దాంట్లో కలిసింది, దాంట్లో ఉంది సగం అది. ఓకే అన్న. ఇప్పుడు ఆ వెరైటీలకి మీరు ఇప్పుడు ఈ కోమలి వెరైటీకి అన్న తేడా ఉందా? ఇది బాగుంది, పెరిగింది. ప్లస్ కాపు కూడా దగ్గర. ఓకే, మీకు ఇది వచ్చి రెండు స్టెప్లు వచ్చి కాసింది. 2 స్టెప్లు వచ్చి కాసింది. ఇప్పుడు కాయ కూడా చాలా దగ్గరగా బాగున్నది. ఇప్పుడు కొన్ని రకాల లెక్క ఉంటుంది అంటన్నా. స్టార్టింగ్ లో ఒక లెక్క కాస్తుంది కాయ, పైకి పోతున్న కొద్ది సైజు తగ్గి బెండ్ అవుతుంది కాయ. మీకు ఇక్కడ కింద నుంచి పై దాకా యూనిఫామ్ ఒకటే సైజు ఉందన్న? మీరు ఇంతకుముందు ఏమన్నా దీన్ని ఏరారన్న? మీరు ఇంతకుముందు ఏమైనా ఏరారన్న ఈ తోటని? దీన్ని ఏరలే మనం, అసలు ఏరలే ఇంతవరకు. ఒకవేళ మీరు మీ ఐడియా ప్రకారంగా రైతుగా ఈ ఎకరం 5 గుంటలలో తోట లూడిపోయే టైం కల్లా ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటారు? నాకు ఈ సంవత్సరం ఐడియా 25 దాడుతా అనిపిస్తుంది. ఎకరానికి 25 అంటే మొత్తం కలిపి తోటలో 40 క్వింటాలు వద్దాన్ని ఇందులో మొత్తం. ఎకరం 5 గుంటలు, ఎకరం 10 గుంటలు మొత్తం కలిపి. సరే, ఎక్కువ అయింది అనేది మనం పెడితే అంటే ఒక తప్పుడు సంకేతం వెళ్ళింది. మనకైతే 35 నుంచి 40 క్వింటాలు అవుతుంది ఈ ఎకరం 10 గుంటల తోట. మీ ఐడియా ప్రకారంగా చూడటానికి వచ్చిన రైతులే నీకంటే ఎక్కువ చెప్తారు. అదే, ఎందుకంటే ఈ సంవత్సరం 2 నెలలు నల్లి వచ్చింది కదా, సగం కాసింది. ఈ సంవత్సరం కొంచెం మంచిగా కాసింది. అన్న, ఈ రోజు మార్చి 1 తారీఖు. మార్చి 1 తారీఖు ఈ రేంజ్ లో తోట నేను ఏడ చూడలే. ఇంత ఫ్లవరింగ్ తోటి, ఇంత పచ్చికాయలు. అయిపోయేది మార్చి 1 తారీఖు రోజు తోట ఇట్లుందంటే మీరు తోట ఏ నెలలో వేసారనేది? 8వ నెల 20వ తారీఖు ఇచ్చినాం. 8వ నెల 20వ తారీఖు. 8వ నెల 20వ తారీఖు అంటే ఆగస్ట్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ మొదటి వారంలో పడ్డ కింద లెక్క ఇది. ఇప్పుడు ఏమన్నా అప్పుడు పెద్ద వర్షం వచ్చిందన్న? వర్షం వచ్చింది, ఒక రౌండ్ చచ్చిపోయింది అన్న తోట. అప్పుడు మళ్ళీ లాస్ట్ వర్షానికే చెట్టు కావాలి, అడ్డం పడి అంత ఆగమైపోయింది. అడ్డం పడ్డా కూడా చెట్టు సావలేదు అంటే విల్టుని తట్టుకుందా? మళ్ళీ అంతా సెట్ చేసిన దాని తర్వాత వారం తర్వాత మళ్ళీ రికవర్ అయింది. అది ఇప్పుడు విల్టుని తట్టుకున్నట్టే. ఇప్పుడు నల్లిని తట్టుకునే విషయంలో నచ్చుకుంది. బొబ్బర్ మాత్రం ఈ సంవత్సరం ఇలా బాగా వచ్చేది. ఇలా ఈ బిట్లా ఈ సంవత్సరం ఇంత ముందు వేసిన వెరైటీల్లో ఈ బిట్ వరకు బొబ్బర్ ఫుల్ వస్తుంది, బాగా వస్తుంది కదా. ఏపు వస్తుంది తోట కాబట్టి దీంట్లో బొబ్బర్ వస్తుంది. ఈ విత్తనం రాలే, దీంట్లో రాలేదు. అంటే ఇప్పుడు దీనికి బొబ్బర్ తెగులు కూడా తట్టుకునే అంటే వైరస్ రెసిస్టెన్స్ ఉన్నట్టే కదా. నాకైతే బొబ్బర్ వైరస్ టాలరెన్స్ ఉన్నట్టే ఇది. అంటే వైరస్ తట్టుకుంది. ఏడ పాల మంది బొబ్బర్ ఉండేది. ఈ సంవత్సరం ఒక చెట్టు లేదు. దీంట్లో మీకు ఏమైనా పండ్లు కాయలు రాలిపోవటం
మనుషులు అట్లాంటిది తాలుగాటం, తాళ్ళు అయితే ఇంతవరకు కాయలేదు. ఆకుల మీద మన దాని అంటారు పండు మీద మచ్చరాటం డాగు. ఏది లేదు. ఇప్పుడు మూడం పట్టే సిచ్యువేషన్ ఉన్నప్పుడు డాగ్ వస్తుంది. అట్లా డాగ్ ఏమన్నా వచ్చిందా? కింద అట్లా వచ్చేది కానీ ఇది కాలే ఇంకా. ఇప్పుడు మనకి దీని ఏమన్నా ఫ్లవర్ డ్రాప్ ఉంది అన్న ఏమన్నా? లేదు, అదే ఇది. ఫ్లవర్ డ్రాప్ ఏం లేదు. ఎందుకంటే చివరిలో కూడా పిందెలు అవుతాయి. అయితేనే. మొత్తానికి అయితే ఈ విత్తనం మీకు సాగు చేసుకోవడానికి బాగుందన్న. దీనికి మందు కూడా 10 రోజులు బంద్ పెట్టిన. 10 రోజులు మందు కొట్టకుండా కూడా ఇంత నీట్గా ఉంది తోట. ఇప్పుడు రైతులు దీన్ని సాగు చేసుకోవడానికి మీరు రికమెండ్ చేసే విధంగా ఉందా విత్తనం? నాకైతే నచ్చింది అన్న, మీకైతే బాగా నచ్చింది. ఒకవేళ ఇది మొత్తం అదే దంచాలనుకున్నా, మొత్తానికి అదే మొత్తం అంటే నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేస్తా ఉన్న తోటను? నేను పెట్టి 4 ఎకరాలు. 4 ఎకరాలు ఒకే వెరైటీ వేద్దాం అనుకుంటున్నా అట్లా అనుకుంటున్నా మైండ్ లో ఇది బండిన విత్తనాన్ని తీరుని చూసి. అంటే మీతో పాటు 10 మంది రైతులు దీన్ని అడిగిర్రు అన్న, ఎక్కడ తెచ్చావు ఎట్లుంది సీడ్ అని అడిగారా మీ దగ్గరకు వచ్చి? మీ రైతులు పక్క రైతులు రోజు చాలా మంది వస్తూనే ఉన్నారు, వేల మంది వచ్చి విత్తనం బాగుంది చూసి అడుగుతున్నారు. నేను ఇప్పుడు నాకు నచ్చగా వద్దన్నాను మా బామరిది. నేను వెళ్ళినప్పుడు చూపించుకోబోతూనే ఉన్నాడు. నాకు ఇప్పుడు రైతులు అయితే దీన్ని ధైర్యంగా సాగు చేసుకోవచ్చు అన్న మీ అభిప్రాయం ప్రకారంగా? అన్న చూడటానికి వచ్చిన రైతులు చెప్పండి, బాగుందా వెరైటీ? సూపర్ అన్న, సాగు చేసుకోవచ్చా? ఈ విత్తనం ఏ కంపెనీ వాళ్ళ ఐడియా ఉందా మీకు? శ్రీనాథ్ సీడ్స్ వారి కోమలి. ఓకే, శ్రీనాథ్ సీడ్స్ వల్ల కోమలి వెరైటీ. శ్రీనాథ్ సీడ్స్ వారి కోమలి. శ్రీనాథ్ సీడ్స్ వారి కోమలి. రైతుల గుండె మీద ధైర్యంగా చేసుకొని సాగు చేయొచ్చు అన్నది. ఇది మంచిగా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.